హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సమ్మర్ అంటే మీకేం గుర్తొస్తుంది? పచ్చళ్ళు ఒకటేనా? కానీ పచ్చళ్ళే కాదు, వడియాలు కూడా పెట్టుకుంటాం కదా ఖచ్చితంగా. మరి మీరు పెట్టుకున్నారా లేదా? మా అమ్మ అయితే ఆల్రెడీ ఒక 2 డేస్ నుంచి పెడుతూనే ఉంది వడియాలు. ఇది 3వ రోజు. ఈరోజు వేయొద్దు అనుకుంది. హాస్ని వల్ల అప్పటికప్పుడు వేయాల్సి వస్తుంది. అసలు ఏమైందంటే మా అమ్మ వేసిన 2 డేస్ కూడా హాస్ని మార్నింగ్ లెగవలేదు. సో హాస్ని వేయడం మిస్ అయిపోయింది. ఇంకా 3వ రోజు అలిగి కూర్చుందనమాట. వేద్దామంటే వేయలేదు అనేసి ఇంకా మా అమ్మ అప్పటికప్పుడు కొంచెం రైస్ కుక్కర్కి సరిపడా వండేసి పిండి ఇంటి ముందే ఇలా వేసామన్నమాట. ఒక్క మంచంకి సరిపడా. వడియాల్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇంకా చాలామంది చాలా రకాలుగా కూడా చేసుకుంటూ ఉంటారు కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలాగా బియ్యం నూకతోనే చేసుకుంటాము. ఇదే ఎక్కువ చేసుకుంటాము. ఇంకా మేము వేరేది ఏది చేసుకోము. ఇవి ఆల్రెడీ 2 డేస్ నుంచి పట్టామని చెప్పాం కదా, వాటిని ఒలిచేసి ఇలాగా ఎండ కోసం అనేసి ఎండలో అయితే పెట్టాము. 3వ రోజు వేసిన వడియాలు అయితే ఎండడానికి 2 డేస్ దాకా టైం పట్టింది. ఎందుకంటే కొంచెం మందంగా వేసాము ఇవి, అందుకని 2 డేస్ వరకు టైం పట్టింది. సెకండ్ డే అనమాట. ఇంక వీటిని అయితే ఒలుస్తున్నాను. ఈ ప్రాసెస్ ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అంటే ఇలాగా లాగుతుంటే వచ్చేస్తున్నాయి. ఇలాగుంటే చక్కగా ఎన్నైనా తీయబుద్ధి అవుతుంది. మందంగా వేయడం వల్ల ఇంత ఈజీగా వస్తున్నాయి. మరి మీరు వడియాలు పట్టుకున్నారా లేదా నాకైతే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.